నమస్కారం. ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. మానవ మెదడు అదొక అద్భుతమైన ఎలక్ట్రోకెమికల్ యంత్రం కదూ. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుందో, అలాగే ఒక్కోసారి మెమరీ డిజార్డర్స్ వస్తే అసలు లోపల ఏం జరుగుతుందో ఈరోజు డీటెయిల్డ్గా చూద్దాం. సరే, మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఒకసారి చూస్తే మెదడు నిర్మాణం, అందులోని కెమికల్స్, హార్మోన్స్, జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుంది, అలానే చివరికది ఎలా దెబ్బతింటుంది అనే అంశాలను కవర్ చేద్దాం. ముందుగా బేసిక్స్ దగ్గర్నుంచి మొదలుపెడదాం. అసలు మన బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని హార్డ్వేర్ ఏంటో చూద్దాం. మనం గమనించాల్సిందేమిటంటే మన మెదడులోని భాగాలు చాలా ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు హిప్పోక్యాంపస్ తీసుకోండి. ఇది మన కొత్త జ్ఞాపకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే అమిగ్డాలా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇక మన ఆలోచనలు, లాజిక్ అన్నీ సెరిబ్రల్ కార్టెక్స్ చూసుకుంటే మన రెగ్యులర్ అలవాట్లను బేసల్ గాంగ్లియా ఫ్రేమ్ చేస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో కదా. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మన బ్రెయిన్ ఒకేలా ఫిక్స్డ్గా ఉండిపోదు. మీరు వినే ఉంటారు, న్యూరోప్లాస్టిసిటీ అంటే మన అనుభవాలను బట్టి కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ మెదడు తనను తాను మార్చుకుంటోంది, అప్గ్రేడ్ చేసుకుంటోంది. సింపుల్గా చెప్పాలంటే దానికదే కొత్త వైరింగ్ వేసుకుంటుందన్నమాట. ఇక స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ యంత్రాన్ని నడిపించే ఆ కెమికల్ స్పార్క్ ప్లగ్స్ ఏంటో చూద్దాం. మన మెదడులో కమ్యూనికేషన్ అంతా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారానే జరుగుతుంది. ఎసిటైల్ కోలిన్ మనల్ని అలర్ట్గా ఉంచి మెమరీని పెంచుతుంది. గ్లూటామేట్ మనం నేర్చుకునే ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తుంది. ఇక డోపమైన్ గురించి మీకు తెలుసు కదా, మనకు మోటివేషన్ ఇచ్చేది అదే. సెరోటోనిన్ మన మూడ్స్ని, నిద్రని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. మరి ఈ కెమికల్స్ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? ఇక్కడే అసలు సమస్య. డోపమైన్, సెరోటోనిన్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మనం ఎంతో యాక్టివ్గా, షార్ప్గా ఉంటాం. కానీ ఆ బ్యాలెన్స్ కొద్దిగా అటు ఇటు అయినా సరే ఆందోళన పెరిగిపోతుంది, మన వర్కింగ్ మెమరీ దెబ్బతింటుంది, ఎన్నో రకాల మానసిక సమస్యలు వస్తాయి. ఇది చాలా డెలికేట్ బ్యాలెన్స్ అని చెప్పాలి. నెక్స్ట్, హార్మోన్లు మరియు మన జీన్స్ అంటే మన జన్యువులు ఈ బ్రెయిన్ ఎంజిన్కి ఆయిల్ లాగా, బ్లూ ప్రింట్ లాగా ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుందాం. ఒత్తిడి ఉన్నప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అయ్యి మనల్ని అలర్ట్ చేస్తుంది, అది ఓకే. కానీ విపరీతమైన స్ట్రెస్ వల్ల కంటిన్యూస్గా కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయితే మాత్రం అది నేరుగా హిప్పోక్యాంపస్ని డ్యామేజ్ చేస్తుంది. దీనివల్లే ఆ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. అంటే ఏదీ సరిగ్గా గుర్తురాకపోవడం, ఆలోచనలు బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మన బ్రెయిన్ పవర్ని డిసైడ్ చేయడంలో బీడీఎన్ఎఫ్, సిఓఎంటీ లాంటి జన్యువుల పాత్ర చాలా ఉంది. ఇవి మన మెమరీని, ఫోకస్ని కంట్రోల్ చేస్తాయి. అయితే కేవలం జీన్స్ ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం తీసుకునే ఫుడ్ లాంటి ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ ఈ జన్యువులు ఎలా పర్ఫామ్ చేయాలనేది డిసైడ్ చేస్తాయి. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి అసలు మనం కొత్త విషయాలను ఎలా నేర్చుకుంటాం, ఆ కనెక్షన్స్ బ్రెయిన్లో ఎలా ఏర్పడతాయో చూద్దాం. మన మెదడులో కోట్ల కొద్దీ న్యూరాన్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలక్ట్రికల్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు యాక్టివ్ బీటా వేవ్స్, నిద్రలో లేదా డీప్ రిలాక్సేషన్లో తీటా వేవ్స్, ఇక హై లెవెల్ థింకింగ్ అప్పుడు గామా వేవ్స్ వస్తాయి. అంటే మన మైండ్ స్టేట్ని బట్టి ఈ తరంగాలు మారుతూ ఉంటాయన్నమాట. ఇక అభ్యసన విధానాల్లోకొస్తే ఇక్కడ రెండు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి క్లాసికల్ కండిషనింగ్, అంటే పావ్లావ్ కుక్క ప్రయోగం లాంటిది, ఒక సహజమైన విషయానికి బ్రెయిన్ అలవాటు పడటం. రెండవది ఆపరెంట్ కండిషనింగ్. ఇక్కడ మనం చేసే పనికి రివార్డ్ వస్తుందా లేదా పనిష్మెంట్ వస్తుందా అనేదాన్ని బట్టి నేర్చుకుంటాం. ఈ రెండూ మన ప్రవర్తనను పూర్తిగా షేప్ చేస్తాయి. మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఇదంతా లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ లేదా సింపుల్గా ఎల్టీపీ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అంటే మనం ఏదైనా మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు మన మెదడులోని సినాప్స్లు భౌతికంగా చాలా స్ట్రాంగ్ అవుతాయి. మన జ్ఞాపకాలు బ్రెయిన్లో ఎలా సేవ్ అవుతాయి అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలా రికార్డైన జ్ఞాపకాలు మన ఓవరాల్ ఇంటెలిజెన్స్కి, అంటే మన తెలివితేటలకి ఎలా కనెక్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. మనిషి తెలివితేటలంటే కేవలం ఒకే రకమైన టాలెంట్ కాదు కదా. స్పియర్మ్యాన్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి గార్డ్నర్ చెప్పిన మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ వరకు చాలా థియరీస్ ఉన్నాయి. కొందరికి లాజిక్ ఎక్కువ, కొందరికి ఆర్ట్స్పై పట్టు ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ అంతా మన జీన్స్, మనం పెరిగిన వాతావరణం, అలాగే బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీల అద్భుతమైన కలయిక అని చెప్పాలి. చివరిగా ఈ అద్భుతమైన బ్రెయిన్ అనే యంత్రం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది?
క్లినికల్ మెమరీ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. మెదడులోని ముఖ్యమైన భాగాలు, ముఖ్యంగా హిప్పోకాంపస్ లాంటివి డ్యామేజ్ అయినప్పుడు అమ్నీషియా వస్తుంది. దీనివల్ల వాళ్ళు కొత్త జ్ఞాపకాలను అసలు సేవ్ చేసుకోలేరు. అలాగే అల్జీమర్స్ వ్యాధి, మెదడులో ప్లాక్స్, ట్యాంగిల్స్ లాంటివి పేరుకుపోయి న్యూరాన్స్ చనిపోవటం వల్ల మెమరీ క్రమంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. ఇది నిజంగా చాలా విషాదకరమైన పరిస్థితి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ వర్నికే కోర్సికాఫ్ సిండ్రోమ్. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం విటమిన్ B1 అంటే థయామిన్ లోపం వల్ల మెదడు నిర్మాణం ఎలా దెబ్బతింటుందో, దానివల్ల ఎంత తీవ్రమైన జ్ఞాపకశక్తి లోపం వస్తుందో ఈ కేస్ స్టడీ మనకు స్పష్టంగా చూపిస్తుంది. మన న్యూట్రిషన్ బ్రెయిన్కి ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కదా. సో చూశారుగా, మన మెదడు ఎంత పవర్ఫుల్ యంత్రమో, అదే సమయంలో అది ఎంత డెలికేట్గా ఉంటుందో ఈ విశ్లేషణ ద్వారా అర్థమైంది కదా. నిర్మాణాలు, కెమికల్స్, మన అలవాట్లు ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి. మరింతటి అద్భుతమైన న్యూరోప్లాస్టిక్ యంత్రాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మీ లైఫ్ స్టైల్లో ఏం మార్చబోతున్నారు ఆలోచించండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.